ఇప్పుడే చెప్పాను కదండి, 65% ఆక్యుపెన్సీ పెరుగుతుందండి. 65%కి వస్తుంది ఆక్యుపెన్సీ, 100కు 60%. సార్ ఆర్టీసీ బస్సు వెళ్తామంటే విపరీతమైన పొగ వస్తుందంటే దాన్ని బట్టి చూస్తే బస్సు కండిషన్ ఏందనేది మనకు స్పష్టంగా పర్యావరణం కూడా చాలా. సార్ ముఖ్యంగా మా ప్రభుత్వం ఏర్పడే 13 నెలలు అయింది. గత ప్రభుత్వాల్లో కొన్ని చర్యలు ఏవైతే అసంబద్ధంగా తీసుకున్నారో, కేవలం ఆర్టీసీ ఆస్తులు దోచుకోవడం, ఆర్టీసీ యొక్క స్థలాలను వేరే వాళ్ళకు, బంధువులకు, పార్టీ వాళ్ళకు కట్టబెట్టడం తప్పగా ఎప్పుడూ ఆర్టీసీ బస్సుల గురించో లేకపోతే ఆర్టీసీ బస్టాండ్ల గురించో పట్టించుకున్న పాపాన పోలేదు. ఇప్పుడు ఈ కొద్ది కాలంలోనే ఒక్కొక్కటిగా మేము బేరీజు వేసుకొని మార్పులు తీసుకొని వస్తున్నాం. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఒకటే, పర్యావరణ హితంగా ఉండే బస్సులను ఈ 4 సంవత్సరాల్లో కొనుగోలు చేయడం అనే దృఢ నిశ్చయంతో ఆయన ఉన్నారు. దానిలో భాగంగానే ఈ 4 సంవత్సరాల్లో తప్పకుండా 3000 బస్సులు అయితే, ఎలక్ట్రిసిటీ బస్సులు అయితే ఈ రాష్ట్రంలో ఏపీఎస్ఆర్టీసీకి చేకూరుతాయి. ముఖ్యంగా ఏపీఎస్ఆర్టీసీకి కేవలం టికెట్ కలెక్షన్